జాతీయ నాయకులు తీసుకొచ్చి ఎందుకు ఈ విధంగా జరుగుతా ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు మార్చుకొని ఈరోజు వ్యవసాయ ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఆదాయం తగ్గిపోతా ఉంది, పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు అని పెద్ద ఎత్తున చేసినా ఏమీ పట్టించుకున్న దాఖలాలు లేవు. అదే మరి గుంటూరులో రైతు మహాసభ పెట్టి జాతీయ నాయకులను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కూడా పోరాటం చేశాం. ఇంకో పక్క దిశ నేను మహారాష్ట్రకు ఆ రోజు బాబ్లీ పైన ఇష్టానుసారంగా ప్రాజెక్టులు కడతా ఉంటే ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టుంటే ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడికి వెళ్తే మమ్మల్ని బలవంతంగా జైల్లో పెడితే పర్వాలేదు, ఎన్ని రోజులైనా జైల్లో ఉంటాం, మాకు న్యాయం జరగాలి, మా రైతాంగానికి న్యాయం జరగాలని పోరాడింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఆ విధంగా ఆ రోజు ముందుకు పోయాం. ఇన్ని ఎఫర్ట్స్ చేసిన తర్వాత నేను పాదయాత్ర పెట్టాను. పాదయాత్రలో నేను ఆ రోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితిని అధ్యయనం చేస్తూ రైతులకు న్యాయం జరగాలి, రైతులన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే ఈరోజు నేను ఏదైతే శాంపుల్ సర్వే చెప్పానో ఈ శాంపుల్ సర్వే ప్రకారం నేను అనంతపూర్లో హిందూపూర్ నుంచి పాదయాత్ర ప్రారంభించాను. అక్కడి నుంచి ప్రారంభిస్తే గుంతకాలకు వచ్చే లోపల నాకు చాలా బాధ కలిగింది. రైతు ఆవేదన చూశాను, బాధ చూశాను. అందుకని ఆ రోజు చెప్పాను, మళ్ళీ వ్యవసాయం లాభసాటిగా తయారయ్యే వరకు, మీ కష్టాలు తీరే వరకు మీకు అండగా నేను ఉంటానని ఆ రోజు రైతుకు భరోసా ఇచ్చాను. దీనికి మొట్టమొదటిగా నేను ఆ రోజు హామీ ఇచ్చింది, రైతు తీసుకున్న రుణాలని పూర్తిగా మాఫీ చేసి మిమ్మల్ని రుణ విముక్తి చేస్తాను ఆ రోజు చెప్పాను దిశ. ఈరోజు 92.9% రుణాలున్నాయి. నేను తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మీరు చూస్తే చాలా మంది రుణ విముక్తి అవుతుంది. నిన్న కూడా ఒక సర్వే చేశారు, అర్బన్ రూరల్లో రుణాలు ఏ విధంగా ఉన్నాయంటే రూరల్లో ఉండే వాళ్ళలో 131 మంది కుటుంబాలు రుణంలో ఉంటే అదే అర్బన్లో 22% మాత్రం రుణాలు ఉన్నాయని వారు కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత దిశ మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టాం. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు పేదవాళ్ళకు పింఛన్ ఇచ్చాం, 40 లక్షల పైన ఇచ్చాం. ఇంకా ఒకటి హామీ ఇస్తున్నా, ఏ పేదవాడు కూడా దమనీయమైన పరిస్థితిలో ఉంటే లాస్ట్ పేదవాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. నిన్న ఈరోజు మాట్లాడారు కొంతమంది, ఏదేదో కేస్ స్టడీలు చెప్పారు. నేను అడిగా, ఆ కేస్ స్టడీలు పేర్లు ఇమ్మన్నా, మీరు పేర్లు ఇవ్వండి, నేను ఆన్లైన్లో ఇక్కడనే పెట్టి మీరు అనుమతిస్తే మొత్తం మీకే చూపిస్తా, సభకు చూపిస్తా అన్నా. ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? నేను అడుగుతున్నా, ఎందుకు ఇవ్వలేదు? మీరు చెప్పే దాంట్లో వాస్తవం ఉంటే, మీరు చెప్పే మాటల్లో వాస్తవం ఉంటే మీరు ఇవ్వండి, తప్పకుండా పేర్లు ఇవ్వండి, ఏ ఊరు ఇవ్వండి, అడ్రస్లు ఇవ్వండి. నేను చెప్పిన పాలసీ ప్రకారం ఉంటే ఎవరికి ఇగ్నోర్ అయినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఎవరిని విస్మరించినా వారికి పూర్తిగా న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవ అధ్యక్ష, ఇదే అసెంబ్లీలో చెప్పారు, నిన్నంతా మాట్లాడారు, ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు, పేర్లు ఇమ్మన్నాను. ఎక్కడ మేము ఇచ్చిన పాలసీలో మేము బ్యాంక్ లోన్ తీసుకొని చేసుకున్నారా, లేవంటే ఎందుకు చేసుకున్నారు? పేర్లతో సహాయం అంటే అవి కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు. అంటే మీరు చెప్పేదంతా కూడా అసత్యమని మీరే ప్రూవ్ చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒక స్పష్టమైన పాలసీ ఇచ్చాను అధ్యక్ష. ఆ పాలసీ ప్రకారం నేను చెప్పింది, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2007 నుంచి 2013 డిసెంబర్ వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారి రుణాలు మాఫీ చేస్తామని చెప్పాం. అంతేకాకుండా 50,000 కంటే తక్కువ తీసుకొనుంటే వాళ్ళకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లేకుండా వన్ టైం సెటిల్మెంట్ మీద పూర్తిగా మాఫీ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నాం. 10వ తారీఖు నుంచి వాళ్ళకి లెటర్స్ ఇచ్చాం. రెండో ఫేజ్ 2లో కూడా ఇస్తున్నాం. వాళ్ళు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్తే 100% చేస్తాం అధ్యక్ష. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక జవాబుదారీతనంగా ఉన్నప్పుడు నేను ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ చేశాను అధ్యక్ష. ఎవరైతే ఈరోజు రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఆలోచించింది, పెద్ద ఎత్తున
ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగింది. దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతిపక్షం ఎక్కువ ఉన్నారు అధ్యక్ష. అన్ని విషయాలు మాట్లాడారే. ఎర్రచందనం గురించి మీరు ఎందుకు మాట్లాడరు? చాలా విషయాలు మాట్లాడారే. వెరైటీస్ గురించి ఎందుకు మాట్లాడరు? అంటే అవి మీరే చేశారని మీరు పరోక్షంగా ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. నేరుగా ఒప్పుకున్నారు. నేను ఒకటే ఆలోచించాను, ఎవరిని వదిలిపెట్టను. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి ఒక్క రూపాయి కూడా వసూలు చేస్తాం. వసూలు చేసి ఆ డబ్బుల్ని పేదవాళ్ళకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలో ఇప్పుడు కూడా మళ్ళీ ఎన్ని కష్టాలున్నా 287 కోట్ల రూపాయలు పెట్టి సంక్రాంతి కానుక కింద పేదవాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు ఇంకో పక్క అధ్యక్ష, ఈ విషయంలో కూడా ఇంకొక స్పష్టంగా చెప్పాను. 50,000 రూపాయల పైన కూడా తీసుకోనుంటే ఆ 50,000 రూపాయల పైన తీసుకున్న వాళ్ళకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తిస్తుంది. ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తించిన తర్వాత 70,000, 80,000 తీసుకుంటున్నారు. వాళ్ళకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెడితే 40,000 వస్తా ఉంది, 30,000 వస్తా ఉంది. దానివల్ల వాళ్ళందరూ కూడా 5 ఇన్స్టాల్మెంట్స్ అంటే చాలా తక్కువ డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కూడా ఆలోచించిన తర్వాత నిన్నే నేను అనౌన్స్ చేశాను, ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో వారికి కూడా పూర్తిగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉన్నప్పటికీ కూడా ఎంత అమౌంట్ ఉంటుందో 50,000 తక్కువ ఉంటే వారికి కూడా పూర్తిగా మాఫీ చేసి వన్ టైం సెటిల్మెంట్ కూడా ఇస్తామని చెప్పి కూడా నిన్నే హామీ ఇచ్చాను. దానికి కట్టుబడి ఉన్నాం. అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా అధ్యక్ష, ఎవరైతే ఈరోజు 50,000 పైన రుణంలో ఉన్నారో, అప్పులో ఉన్నారో వారికి మాత్రం 5 ఇన్స్టాల్మెంట్స్ ఇస్తామని చెప్పాం. ఆ 5 ఇన్స్టాల్మెంట్స్ కూడా ఈరోజు మీరు ఒకసారి చూస్తే చాలా స్పష్టంగా 20% కడుతున్నాం. 20% అయిన తర్వాత 4 ఇన్స్టాల్మెంట్స్ లో మిగిలిన డబ్బులన్నీ కూడా మనమే పే చేస్తా ఉన్నాం. మేము అడిగింది బ్యాంకుకి వెళ్ళండి, బ్యాంకుకి వెళ్ళి రీషెడ్యూల్ చేసుకోండి. చాలా సార్లు రీషెడ్యూల్ చేసుకుంటున్నారు. కరువు వచ్చినా వరద వచ్చినా రీషెడ్యూల్ చేయడం పెద్ద కొత్త కాదు. ఆ విధంగా రీషెడ్యూల్ చేసుకుంటే 4%కే మీకు రుణాలు వస్తాయి. ఏదైతే నేను 10% చెప్పాను, 10% నేను ఇస్తాను. మీరు రీషెడ్యూల్ చేసుకోండి. రీషెడ్యూల్ చేసుకుంటే 4%కి మీకు వస్తుంది, 6% అదనంగా ఇస్తాం. దీనివల్ల వాళ్ళకు కూడా లాభం ఉంటుంది, కొంత మిగలబెట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. మొన్నే అధ్యక్ష ఇన్సూరెన్స్ ఉంది. ఒకప్పుడు ఆలోచించాం ఆ ఇన్సూరెన్స్ కూడా ఎట్లా మనం రుణమాఫీ చేస్తున్నాం, దీన్ని ఏ విధంగా చేయాలనుకుంటే పర్వాలేదు, రైతులకు ఇబ్బందులు ఉన్నాయి, అనంతపురం లేదంటే ఈస్ట్ వెస్ట్ ఇలాంటి గోదావరి ఇలాంటి జిల్లాలో ఉన్నాయని పూర్తిగా ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసి పూర్తిగా ఈ రుణమాఫీకి ఇన్సూరెన్స్ కి సంబంధం లేకుండా 2 బెనిఫిట్లు ఇచ్చి ఇది రైతు ప్రభుత్వం నిరూపించుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అధ్యక్ష. అందుకని ఈరోజు కూడా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కొంతమంది ఎక్కువ డబ్బులు తీసుకున్నారు అధ్యక్ష అనేక కారణాల వల్ల. ఒక రైతు 80 లక్షలు తీసుకున్నాడు, ఒక రైతు 50 లక్షలు తీసుకున్నాడు. ఇక్కడ కూడా కొంతమంది ఉంటారు, రైతులు ఉన్నారు. మీరు కూడా ఒక 10 బ్యాంకుల్లో అప్పు తీసుకొని ఉంటారు, అదే డాక్యుమెంట్ పెట్టి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను కాదన్న మీకు కష్టాలు ఉన్నాయి, కానీ పూర్తిగా నేను మాఫీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. నాకు వెసులుబాటు ఉంటే ఏదైనా చేయొచ్చు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు సన్నకారు చిన్నకారు రైతులను పూర్తిగా ఆదుకోవాలి. పెద్ద రైతులుంటే కూడా ఇంత మునుపు కూడా దశ పెద్ద రైతులనే పేరు పెట్టి పెద్ద రైతులకు ఎప్పుడు కూడా రుణమాఫీ ఇవ్వకుండా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నేను మొట్టమొదటిసారిగా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఈ రాష్ట్రంలో పెద్ద రైతులకు ఇచ్చిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం నుంచే ప్రారంభమైంది. అది కూడా అనంతపురం జిల్లా నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. అనంతపురం జిల్లాను ఆదుకునింది పెద్ద రైతులు కూడా, రైతులందరికీ వేరుశెనగ పంటకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం, మాతోనే ప్రారంభమైంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. నిన్న మొన్న అడిగారు అనంతపురం జిల్లాలో, మా కష్టాలు ఉన్నాయి, 10 ఎకరాల వరకు ఇమ్మంటే కరెక్ట్ గా ఇస్తాను. 10 ఎకరాలకు కూడా సన్నకారు చిన్నకారు రైతులకు 90% ఇస్తున్నాం. ఫుల్ జిల్లా మొత్తం డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడానికి, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లాకు ముందుకొచ్చాం. దాని తర్వాత వెస్ట్ గోదావరి మెట్ట ప్రాంతానికి కూడా ఇవ్వడానికి ముందుకొచ్చాం. ఈ సంవత్సరం ఇప్పటికీ
12 టీఎంసీ నీళ్లు అంద్రి నీవా ద్వారా తీసుకెళ్ళాం. నేను మొన్నే అధ్యక్ష 30 ఏళ్లుగా ఎప్పుడూ చేయలేదు, 20 ఏళ్లుగా ఎప్పుడూ చేయలేదు. నేను కర్ణాటక ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వేరే ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా అక్కడ ముఖ్యమంత్రిని కలిసి హై లెవెల్ ప్యారలల్ కెనాల్ రావాలి, దీనికి ఆధునీకరణ జరగాలి, మనకు రావాల్సిన న్యాయ సమ్మతమైన నీళ్లు రావాలి, దీనివల్ల అనంతపూర్ కర్నూలు 2 జిల్లాలు కూడా బాగుపడతాయని నేనే మొన్న పోయి మాట్లాడిన అధ్యక్ష. దానికి ఆ ప్రభుత్వం ఒప్పుకున్నారు, బోర్డు కూడా పంపిస్తామన్నారు. ఇప్పుడు బోర్డులో అది అప్రూవ్ అయితే ఆ యొక్క మోడర్నైజేషన్ వస్తే కొంతవరకు అనంతపురకు రెండు ప్రాంతాల వల్ల, ఒకటి అంద్రి నేవా, రెండోది హెచ్ఎల్సి, ఈ 2 గాని వస్తే కొంతవరకు ఆ జిల్లాకు నీటి ఎద్దడి తగ్గే పరిస్థితి వస్తుంది. కొన్ని జిల్లాలు ఉన్నాయి తుంగభద్ర, దీనివల్ల కర్నూలు కడప కూడా కొంతవరకు వస్తున్న దిశ. ఇలాంటివన్నీ కూడా ఇటీవల కొన్ని నిర్ణయాలు చేశాం. అదే మరిగా దిశ ఈరోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా, ఒకప్పుడు నేను పాదయాత్రలో చూశాను, రాత్రి 12 గంటలకు 2 గంటలకు నేను పాదయాత్రలో పోతే అక్కడ భోగి పంట వేసుకొని ప్రతి ఒక్కరూ చలి మంట దగ్గర కూర్చొని ఎప్పుడు కరెంట్ వస్తుందా అని బిక్కుమంటూ బతికారు అధ్యక్ష. ఒక టైం లేదు, ఒక పద్ధతి లేదు. 2004లో ఈ రాష్ట్రంలో సంస్కరణ తీసుకొచ్చి మిగులు కరెంటు, మిగులు బడ్జెట్ ప్రవేశపెడితే 2014కి ఎప్పుడు కరెంట్ వస్తుందో రైతులకు 2 గంటలు 3 గంటల కరెంట్ ఇవ్వకుండా రైతు ఉసురు పోసుకున్నారు దేశ. ఈ రోజు 3 నెలల్లో 4 నెలల దేశ మళ్లీ తీసుకొచ్చాం. ఎక్కడైనా సరే 7 గంటలు కరెంట్ రాకపోతే చెప్పండి, ఇప్పించే బాధ్యత, యాక్షన్ తీసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటా దేశ. మీరు కావాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, చేతులు లాభం లేదు. 10,000 ఫీడర్లు ఆన్లైన్ లో పెట్టాను. మీ ఇంట్లో కూర్చుంటే మీ ఫీడర్ చూసుకుంటే కరెంట్ వచ్చిందో లేదో నువ్వే చూసుకునే అవకాశం వస్తుంది. అది తెలుగుదేశం పార్టీ యొక్క బాధ్యత, ప్రజల పట్ల ఉండే కర్తవ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకటే మాట చెప్పాను, ఎక్కడైనా ఒక అర్ధ గంట లేకుంటే ఒక పావు గంట కరెంట్ రాకపోతే మళ్ళీ అవసరమైతే దానికి కాంపన్సేషన్ ఇస్తామని చెప్పాను. ఈరోజు ఇంకొక విషయం కూడా అధ్యక్ష, ఈ కరెంటు విషయంలో ఈ 9-10 సంవత్సరాల్లో మీరు ఏం చేశారని అడుగుతున్నా. మొన్నటి వరకు అనేక ఇబ్బందులుంటే ఆ ఇబ్బందులు తొలగించడమే కాదు, భవిష్యత్తుకు కూడా ప్రణాళికలు తయారు చేశాం. దాని ప్రకారం ఈరోజు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈరోజు కొంతమంది రకరకాలుగా మాట్లాడారు, ఏదో విజన్ అని లేకుంటే వ్యక్తిగత విషయాలన్నీ కూడా మాట్లాడారు. నేను అవన్నిటి జరుగుతున్న దిశ తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఒక విజన్ ఉంది, ఒక దూరదృష్టి ఉంది. సమస్యల పరిష్కారంలో చొరవ చూపిస్తాం. ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్ల, ఈరోజు ప్రజలు కూడా మన మీద పెట్టుకున్న నమ్మకం వల్ల ఈరోజు కొంతవరకు సమస్యలు పరిష్కారం చేయగలుగుతున్నాం. అందుకనే వ్యవసాయం మీద కూడా ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోవడం కోసం ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఈరోజు అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం ఒక ప్రైమరీ మిషన్, నేను అందుకనే ఇంత మునుపు అసెంబ్లీలో కూడా చెప్పాను, ఒక ఫోకస్ అప్రోచ్ తీసుకున్నాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ ఉండే మెంబర్లు చూస్తే పెన్షన్స్ ఇవ్వడంలో ఇంత మునుపు ఉన్న పెన్షన్లు కానీ, అదే మాదిరిగా కొత్తగా ఎవరికైతే పెన్షన్ రాలేదో వాళ్ళ పేర్లన్నీ తీసుకొని ఆధార్ అకౌంట్కు సింక్రనైజ్ చేశాం, భూమి వివరాలకు సింక్రనైజ్ చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం పెన్షన్స్ అన్ని ఫైనలైజ్ చేసి ఎవ్వరు కూడా ఫిర్యాదు చేయకుండా అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. అదే అధ్యక్ష, ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే వీళ్ళు ఉన్నప్పుడు ఆ రికార్డులు చూస్తే మగవాళ్లకు వితంతు పింఛన్ ఇచ్చారు అధ్యక్ష. ఎక్కడివి చెప్పుకోవాలి నాకైతే అర్థం కాలేదు. 20 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళకి ఓల్డేజ్ పెన్షన్ ఇచ్చారు అధ్యక్ష. ఒక ఇంట్లో భూస్వామి ఇంట్లో 5-6 మంది పెన్షన్లు తీసుకుని పేదవాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు బుక్కే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అవన్నీ ప్రక్షాళన చేశాం అధ్యక్ష, అలాంటివన్నీ ప్రక్షాళన చేశాం అధ్యక్ష. దానివల్ల కొంతమందికి బాధ ఉండొచ్చు అధ్యక్ష, నేనేం చేయలేను దానికి. ఎవరు బాధపడితే మనం ఏం చేయగలుగుతాం అధ్యక్ష? పద్ధతి ప్రకారం ఈ రోజు కూడా అధ్యక్ష కొంతమంది కలలు కన్నారు అధ్యక్ష. ఎందుకంటే మేము 10 బ్యాంకుల్లో డబ్బులు తీసుకున్నాం, 1,00,000